ఈనాటి భూమి మీద బ్రతుకుతున్న వారిలో దుర్మార్గులు, దుష్టులు, క్రూరులు, వ్యభిచారులు, జారులు, దొంగలు, మోసగాళ్ళు వాళ్ళను పుట్టించడంలో కూడా దేవుడు నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. మనుషులు దొంగలను, దుర్మార్గులను, ద్రోహులను, మూర్ఖులను, వ్యభిచారులను, గర్వాంగులను, జారులను, స్త్రీ సంయోగులను, పురుష సంయోగులను పుట్టించడం లేదండి. అందరినీ యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అందరినీ పరిశుద్ధులుగా పుట్టిస్తున్నాడు. తన పోలిక, తన స్వరూపమందు పుట్టిస్తున్నాడు దేవుడు. కానీ మనుషులు క్రమక్రమముగా వ్యభిచారులుగా, జారులుగా, చోరులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, మూర్ఖులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతున్నారు. వాళ్ళలా మారతారని పుట్టించట్లేదు దేవుడు. అందరూ పరిశుద్ధులు, నిర్దోషులుగా బ్రతకాలి, నీతిమంతులై జీవించాలి అనే ఆశతో, ప్రేమతో పుట్టిస్తున్నాడు. అలా పుట్టిన వాళ్ళు దుర్మార్గులై బ్రతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ మారు మనసు పొందాలని ఆకాంక్షిస్తూ వారి ఎడల దీర్ఘశాంతమును వహిస్తూ అవకాశాన్ని ఇస్తూ వెళుతున్నాడు.